హాయ్ హలో అందరికి నమస్తే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. భగవద్గీత అంటేనే అద్భుతం, అందులో ప్రతిదీ కూడా అద్భుతమే. అయితే ఇందులో కర్మ సిద్ధాంతాన్ని కనుక మనం తీసుకుంటే మనం చేసేటువంటి ఆలోచన, మనం మాట్లాడేటువంటి మాట, మన నడవడిక ప్రతిదీ కూడా కర్మలే. వాటి యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా మనం అనుభవించి తీరాల్సిందే అని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ కర్మ సిద్ధాంతాన్ని కనుక మనం రాజకీయాలలో ఒకసారి పరిశీలించినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తారు కర్మ అని దీని గురించి మాట్లాడినప్పుడు. ఎందుకంటే జగన్ గారికి సంబంధించి ఎవరెవరు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో దానికి సంబంధించి ఆ ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించినటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సోనియా గాంధీ గారు ఏ రకంగా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేశారో మీ అందరికీ తెలుసు. సో దాని ఎఫెక్టు ఈరోజు సోనియా కుటుంబాన్ని తాకింది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏ రకంగా ఎందుకు ఈ చర్చ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారు పెట్టినటువంటి ఒక పోస్టు. గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు మరి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చెయ్యాలని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్ర ద్వారా 33 మంది ఎంపీలను మరి అక్కడ కేంద్రానికి ఇచ్చినటువంటి క్రమంలో మరి అప్పటిదాకా రాజశేఖర రెడ్డి దేవుడైనటువంటి పరిస్థితి. కానీ ఆయన చనిపోయిన తర్వాత మరి అన్ని సక్రమంగా ఉన్నటువంటివన్నీ కూడా తర్వాత అక్రమంగా కనిపించాయి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగుతున్నారు, ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మా మాట వినడం లేదని చెప్పి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఎదిరించడం కోసం పుట్టినటువంటి టీడీపీ పార్టీతో కలిసి మరి వీళ్ళందరూ కేసులు పెట్టి మరి జగన్ గారిని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. 2012 మే మాసంలో జగన్ గారిని అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టారు. వీళ్ళు సంపాదించినంత అక్రమమే అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి ఒక దొంగను చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక ఉగ్రవాదని చెప్పి ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. అనేక రకాలుగా కుటుంబాలను ఇబ్బంది పెట్టారు. వాళ్ళ ఆస్తులన్నింటినీ జప్తు చేశారు. అండమాన్ జైలు పోతారు, తిహార్ జైలుకు పోతారని ఇష్టం వచ్చినట్టుగా హెడ్లైన్స్ పెట్టి మరి అనేక రకాలుగా వాళ్ళని కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా బాధపడ్డారు వాళ్ళు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్ముకున్నారు, ప్రజల్లోకి వెళ్ళారు, ముఖ్యమంత్రిగా కూడా అయినటువంటి పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి మనం కూడా చూసాం. అయితే ఇప్పుడు ఏదైతే సోనియా గాంధీ గారు సిబిఐ ఈడీని వాడి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారో అందరితో కలిసి మరి ఆ కేసులు పెట్టినటువంటి చాలామంది కూడా ఈ కర్మ ఫలితాన్ని అనుభవించారు. ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరినీ మీరందరూ ఒకసారి ఆ కేసులో ఎవరెవరు ఉన్నారో ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే అందరికీ చాలా క్లియర్గా అర్థమవుతుంది కర్మ ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుందనేది. ఈ మధ్యకాలంలో జగన్ గారికి సంబంధించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే కూడా షార్ట్ టైంలోనే ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించినటువంటి సందర్భాలు నేను అనేక వీడియోలు కూడా చేశాను ఇక్కడ. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారనే కాదు, ఎవరైనా సరే ఎక్కడైనా సరే మనం చేసే ప్రతిదీ కూడా మనకు తిరిగి వస్తుందని చెప్పి ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది తన బావమరిదికి సంబంధించి. దేనికి సంబంధించి ఆ పోస్ట్ అంటే రాబర్ట్ వాద్రాకు సంబంధించి హర్యానాలోని గురుగ్రామ్ షికోపూర్ ల్యాండ్ డీల్కి సంబంధించింది. వాద్రా స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీ 2008లో 3.53 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఎంతకు 7.5 కోట్లకు కొనింది. ఆ తర్వాత ఈ భూమిని డిఎల్ఎఫ్కు 58 కోట్లకు అమ్మింది. సో ఈ అమ్మకంలో ఈ డీల్కి సంబంధించి అక్రమాలు జరిగాయని చెప్పి ఈడీ ఆరోపణ చేసింది, ఏదో జరిగిందని చెప్పి. ఎందుకంటే వాద్రా తన ప్రభావాన్ని ఉపయోగించి అక్రమంగా ఒక లైసెన్స్ పొందారని ఆ క్రమంలోనే ఇదంతా జరిగిందని చెప్పి మరి ఈడీ ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఛార్జ్ షీట్లో మరి ఆయన పేరును ప్రస్తావించడం జరిగింది. రాహుల్ గాంధీ గారి ఛార్జ్ షీట్కు సంబంధించి దీన్ని ఖండిస్తూ ఎన్డీఏ సర్కారు గత 10 సంవత్సరాలుగా వాద్రాను వేధిస్తోంది, ఇది రాజకీయ కక్ష సాధింపని ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎక్స్ వేదిక ఒక పోస్ట్ పెట్టారు. ఇవన్నీ కూడా మా కుటుంబాన్ని, మా బావమరిదిని ఎంత ఇబ్బంది పెట్టినా దశాబ్ద కాలం నుంచి టార్గెట్ చేస్తున్నా కూడా నిజం ఎప్పటికైనా గెలుస్తుంది, సో వారికి అండగా నేను ఉంటానని చెప్పడం. అదే కాకుండా నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారికి సంబంధించి కూడా ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీంట్లో కూడా 90 కోట్లకు పైగా రుణం ఇవ్వడం, యంగ్ ఇండియా అనే కంపెనీ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ను స్వాధీనం చేసుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈడీ సిబిఐ కేసులు నమోదు చేసినటువంటి క్రమంలో రాహుల్ గాంధీ గారు ఈ పోస్ట్ పెట్టడం, ఈ పోస్టుకి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా అయ్యా మీరు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కేసులు పెట్టినప్పుడు, అనేక నెలలుగా జైల్లో ఉంచినప్పుడు, అనేక సంవత్సరాలుగా వేధించినప్పుడు, అనేక మంది చేత కుటుంబాన్ని బజారికి ఈడ్చినప్పుడు మరి అప్పుడు ఈ వేధింపులు, రాజకీయ కక్ష సాధింపులు అప్పుడు మీకు గుర్తుకు రాలేదా? వాళ్ళది ఫ్యామిలీ కాదా? మీది ఒక్కటే ఫ్యామిలీ?
ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపులాగా కనిపిస్తూ ఉందా? ఇప్పుడు ఈడీ చెడైందా? ఇప్పుడు సిబిఐ చెడైందా? అప్పుడు మాత్రం ఈడీ సిబిఐ తమ పని తాము చేసుకుంటూ పోతాయి, మాకు సంబంధం లేదని అప్పుడు గతంలో చెప్పారు కదా. మరి ఒకసారి గుర్తు చేసుకోండి, మీరు ఆ కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టారో. సో దాని ఎఫెక్టే జగన్ గారు 16 నెలలుగా మరి జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఆ కుటుంబం నరక వేదన, ఆ కుటుంబం అనుభవించినటువంటి బాధ కానీ, విజయమ్మ కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి తీరు కానీ, ఇవన్నీ కూడా మరి మీ కుటుంబానికి ఈరోజు కర్మ రూపంలో వచ్చాయి. ఆ కర్మ సిద్ధాంతాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి ఈరోజు మీరు పోస్ట్ పెడుతున్నారంటే ఆ కర్మ యొక్క ఎఫెక్టే అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఇదే భగవద్గీతలో బోధించింది అక్షరాల నిజమవుతా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య అనేక సందర్భాల్లో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అయ్యా ఇప్పటికైనా మారండి, మీరు చేస్తున్నది కరెక్ట్ గారు, మీరు చెడు విత్తనాలను విషపు విత్తనాలను నాటుతా ఉన్నారు, దాని ఫలం వేరేలాగా ఉంటుంది, దాన్ని మనం ఆపలేని పరిస్థితులు వస్తాయి, నా మాట విని కక్షా సాధింపులో భాగంగా మీరు ఈ రకంగా చేయకండి పదే చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు మారేటువంటి పరిస్థితి లేదు, మారడం లేదు కూడా. రేపు రోజు నేను చెప్పినా కూడా, చట్టం న్యాయం చెప్పినప్పటికీ కూడా మా వాళ్ళు ఆగే పరిస్థితి ఉండదు. మీరు నేర్పినటువంటి ఈ సాంప్రదాయం, మీరు తీసుకున్నటువంటి సాంప్రదాయం మంచిది కాదని పదే చెప్తున్నా వాళ్ళు మారట్లేదు. సో ఖచ్చితంగా ఏదో ఒక రోజున మరి ఈరోజు ఏదైతే చర్యలకు పాల్పడుతూ ఉన్నారో, ఈరోజు ఏదైతే వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారో, ఈరోజు ఏదైతే వాళ్ళు చెడు ఆలోచన చేస్తూ ఉన్నారో, ఈరోజు ఏదైతే వృక్షాలు నాటుతూ ఉన్నారో, ఖచ్చితంగా ఈ చర్యలన్నిటికీ కూడా కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. భగవద్గీతలో బోధించినట్టుగా దాని ఫలితం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. కర్మ రిటర్న్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఏదేమైనా రాహుల్ గాంధీ గారు పోస్ట్ పెట్టిన తర్వాత ఈ కర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ చాలామంది సోషల్ మీడియా వేదికగా జగన్ గారిని గతంలో ఇబ్బంది పెట్టినటువంటి తీరు కానీ, విజయమ్మ గారు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితులు కానీ, ఇవన్నిటిని గుర్తు చేస్తూ దాని యొక్క ఫలితమే రాహుల్ గాంధీ గారు పెట్టినటువంటి పోస్ట్ అని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో చూడాలి మరి కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.